స్టోరీ చిలుక కథ చెప్పవా? అనగనగా ఒక అడవిలో ఒక కాకి ఒక పిచ్చుక ఉన్నాయి. కాకిది కర్రలతో చేసిన కర్రల గూడు, పిచ్చుకది పిడకలతో చేసిన పిడకల గూడు. ఒకసారి అడవిలో పెద్ద గాలి వర్షం వచ్చాయి. ఆ గాలివానకి నెమ్మదిగా పిడకలతో చేసిన పిచ్చుక గూడంతా కరిగిపోయి కూలిపోయింది. కాకిది కర్రల గూడు కదా, గట్టిగా అలాగే ఉంది. ఈ పిచ్చుక గూడెప్పుడైతే కూలిపోయిందో వర్షంలో తడిసిపోతోంది. బాగా హోరుమని గాలి, ఇంకా గాలిలో చలి కూడా వేసేసరికి పిచ్చుకమ్మ కాకెమ్మ ఇంటికెళ్ళి తలుపు కొట్టింది. కాకెమ్మా. ఎవరు? నేను కాకెమ్మ, పిచ్చుకమ్మని. ఏంటి? అది బయట గాలి వర్షం కదా, నా గూడు కరిగిపోయింది. కొంచెం ఈ పూటకి నీ ఇంట్లో పడుకోనివ్వా, బాగా చలిగా ఉంది. చలిగా ఉందా? సరే, ఇగో మా ఆయన భోంచేస్తున్నాడు, కాసేపు ఆగిరా. కాదు కాకెమ్మ, చాలా చలిగా ఉంది. అవును, చలిగా ఉంది, ఏం చేయను? మా ఆయన భోంచేస్తున్నాడు, కాసేపు ఆగిరా. కాకెమ్మ. మళ్ళీ ఎవరు? నేనే కాకెమ్మ, పిచ్చుకమ్మని. కాసేపు ఆగి రమ్మన్నావు కదూ, చాలా చలిగా ఉంది, తలుపు తీయవు? అబ్బా, నా పిల్లలు భోంచేస్తున్నారు, కాసేపు ఆగిరా. సరే కాకెమ్మ, చాలా చలిగా ఉంది, తలుపు తీయవు? అబ్బా, వస్తున్నానుండు, రా లోపలికి. కాకెమ్మ, చాలా థ్యాంక్స్ కాకెమ్మ, బయట చాలా చలిగా ఉంది, నేను ఎక్కడ కూర్చోను? ఆ మూలేమో మా ఆయన పడుకుంటాడు, ఆ పక్కనేమో నా పిల్లలు, ఈ పక్కన నేను. నువ్వెక్కడ అగో ఆ మూల పడుకో, కాకపోతే ఇగో కాళ్ళు అవి చాపకు, నా పిల్లలకి తగులుతుంది, పిసుక్కుంటారు. సరే కాకెమ్మ, ఆ మూల పడుకుంటానే. ఇంతలోపు అక్కడ ఏదో చప్పుడైంది. కాకెమ్మ, బాగా ఆకలిగా ఉంది, ఏమైనా ఉంటే నాకు కూడా పెట్టవు? అదా, 2 జంతిక ముక్కలు ఉంటేను ఇప్పుడే నోట్లో పడేసుకున్నాను, అయిపోయింది, ఇంకేమీ లేవు, పడుకో. కాకెమ్మ, మళ్ళీ ఏదో చప్పుడైంది, బాగా ఆకలిగా ఉంది, నాకు కూడా పెట్టవు? అదా, ఏమీ లేదమ్మా, 4 మరమరా గింజలు ఉంటేను నోట్లో పడేసుకున్నాను, అయిపోయింది, ఇంకేమీ లేవు, పడుకో. కాకెమ్మ, మళ్ళీ ఏదో చప్పుడైంది, నాకు కూడా తినడానికి పెట్టవు? నిజంగా చాలా ఆకలిగా ఉంది. ఇందాకంచి చూస్తుంటే ఏమిటి ఆకలి అంటావు? ముందేమో చలి అన్నావు, ఇల్లు అన్నావు, పడుకుంటానన్నావు, ఆకలి అన్నావు, ఏమిటంటావు? ఇగో వర్షం తగ్గిపోయింది కానీ ఈ పాటికి బయటకు నడు. కాకెమ్మ, వర్షం తగ్గిపోయింది కానీ నాకు గూడైనా లేదు, కాస్త ఆహారమైనా పెట్టవు? ఆహారం లేదు, గీహారం లేదు, వెళ్ళవతలకి అంటూ పాపం పిచ్చుకని బయటకు గెంటేసింది కాకి. పిచ్చుకలా బాధగా వెళ్తుంటే అక్కడ ఒక స్వామీజీ కనిపించారు పిచ్చుకమ్మకి. ఏమిటమ్మా పిచ్చుకమ్మ, ఎందుకంత బాధపడుతున్నావు? ఏం జరిగింది? స్వామీజీ, ఏం చెప్పమంటారు, నా గూడంతా కూలిపోయింది, నాకు ఉండడానికి చోటు లేదు, తినడానికి ఆహారం లేదు, వెతుక్కునే శక్తి కూడా లేదు స్వామీజీ. అదా పిచ్చి తల్లి, కాస్త ముందుకు వెళ్ళి ఒక చిన్న గొయ్యి తవ్వు, నీకు మంచి జరుగుతుంది. ఇంకాస్త ముందుకు వెళ్ళి కాస్త పెద్ద గొయ్యి తవ్వు, ఆ పైన ముందుకు వెళ్ళి కొండ చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చెయ్యి, నీకంతా మంచే జరుగుతుంది, ఎప్పుడు బాధపడకు అన్నారు స్వామీజీ. స్వామీజీ చెప్పినట్టుగానే పిచ్చుక కాస్త ముందుకు వెళ్ళి చిన్న గొయ్యి తవ్వింది. దానికి చిన్న బంగారం దొరికింది. చాలా సంతోషంగా ముందుకు వెళ్ళి కాస్త పెద్ద గొయ్యి తవ్వింది. ఈసారి పెద్ద బంగారం దొరికింది. ఇంకాస్త ముందుకు వెళ్ళి ఆ చెరువులో స్నానం చేసి
కొండ చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసింది. ఇంకాస్త ముందుకు వెళ్ళి అక్కడొక చెరువు ఉంటే ఆ చెరువులో చక్కగా స్నానం చేసి కొండ చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసింది. ఆ కొండ మీద ఒక పెద్ద బండి, ఆ బండి నిండా రకరకాల పళ్ళు, కావలసినన్ని గింజలు ఉన్నాయి దానికి. ఆ రాత్రి ఆ గింజలు తిని ఆ బండిలోనే పడుకుని మన్నాడు పొద్దున్న అటుగా వెళ్తూ స్వామీజీకి దండం పెట్టుకుని చక్కగా ఇల్లు కట్టుకుని హాయిగా ఉంది పిచ్చుక. ఈ విషయం తెలుసుకున్న కాకెమ్మ తనకు కూడా బోల్డంత బంగారం కష్టపడకుండానే బోల్డని గింజలు వస్తాయి కదా అని దురాశగా ఆలోచించి ఏమీ లేని దానిలో మొహం పెట్టుకుని స్వామీజీ ఎదురుకుండా వెళ్తోంది ఏడుస్తూ. ఏమ్మా కాకెమ్మ, ఎందుకలా బాధపడుతున్నావు? ఏం జరిగింది అని అడిగారు స్వామీజీ. స్వామీజీకి తెలుసు ఈ కాకెమ్మ చేస్తున్నవి వేషాలని. ఏం చెప్పమంటారు స్వామీజీ, నా ఇల్లంతా కూలిపోయింది, నాకు తినడానికి ఏమీ లేవు, బాధపడుతున్నాను స్వామీజీ, ఏదైనా దారి చూపిద్దురు అంది. సరే, కాస్త ముందుకు వెళ్ళి ఒక చిన్న గొయ్యి తవ్వు, ఇంకాస్త ముందుకు వెళ్ళి ఒక పెద్ద గొయ్యి తవ్వు, ఇంకాస్త ముందుకు వెళ్ళి కొండ చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేయి, సరేనా అన్నారు స్వామీజీ. గబగబగబా బంగారం కోసం వెళ్ళి చిన్న గొయ్యి చకచకా తవ్వింది కాకెమ్మ. అందులోంచి చిన్న తేలొచ్చి చిటుక్కుమని కొట్టింది కాకెమ్మని. అబ్బా, తేలు కొట్టిందిరో, ఈ తేలు కొట్టింది, స్వామీజీ ఏంటి ఇలా చెప్పాడు, సర్లే పెద్ద గొయ్యి తవ్వుతాను, ఆ పిచ్చుకమ్మ పని పట్టాల్సిందే, చిన్న గొయ్యి తవ్వితే బంగారం వచ్చిందని చెప్పింది. హడావిడిగా వెళ్ళి పెద్ద గొయ్యి తవ్వేసరికి పెద్ద పాము వచ్చి బుస్సమంది. అమ్మో అని గుండెలు జారిపోయి కాకెమ్మ పరిగెడుతూ వెళ్ళి, ఏంటి కొండ చుట్టూ 3 సార్లు తిరగాల, ఎవరు తిరుగుతారు, ఆ పైన ఎలాగూ బండి, ఆ బండిలో కావాల్సినన్ని ఉంటాయిగా, అవే తెచ్చేసుకుంటానని గబగబా 4 అడుగులు కొండ మీకు వేసేసరికి బండరాయి దొల్లుకుంటూ కిందకి రావడం కనిపించింది. బాబోయ్, ఈ బండరాయి నామీ పెడితే నా పరిస్థితి ఏమవుతుంది, బంగారం వద్దు, గింజలు వద్దు, పారిపోతాను దేవుడా అని ఎగిరిపోయింది కాకెమ్మ. అందుకనే ఎప్పుడూ అత్యాశ పడకూడదు, వేరే వాళ్ళకి మనస్ఫూర్తిగా సాయం చేయాలి, సరేనా? స్టోరీ కంచికి, చిలక ఇంటికి. హలో గాయ్స్, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.